ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిస్కవర్ ద వరల్డ్ సోలో ట్రావెలర్. సో ఇవాళైతే మనము నెల్లూరు నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న కొత్త కోడూరు బీచ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మన ప్రీవియస్ వీడియోలో మనము మైపాడ్ బీచ్ ని అయితే ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేస్తున్నాము. దాంతో పాటు అక్కడ మైపాడ్ బీచ్ లో చాలా ఫేమస్ అయినటువంటి శివుడు టెంపుల్ కూడా మనమైతే మన వీడియోలో కవర్ చేస్తున్నాము. సో ఇవాళ అయితే కొత్త కోడూరు బీచ్ లో మీరు మన ప్రోమోలో చూసినట్టు చాలా ఫేమస్ చర్చ్ కూడా ఉంది. సో ఆ చర్చ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది ఏందనేది మొత్తం నేనైతే మీకు చూపిస్తాను. సో కొత్త కోడూరు బీచ్ అయితే నెల్లూరు నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటదన్నమాట. సో బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో మీరు మీ ఓన్ వెహికల్ అయితే మ్యాప్స్ పెట్టుకుని ఈజీగా కొత్త కోడూరు బీచ్ కి అయితే రీచ్ అయిపోవచ్చు. ఫైనల్ గా మనం అయితే కొత్త కోడూరుకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ బీచ్ దగ్గర పక్కనే వెలంగిని చర్చ్ అయితే ఉందన్నమాట. చాలా ఫేమస్ చర్చ్. సో చూడదగిన ప్లేస్. సో దాంతోపాటు అందువేలో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా హరిత రిసార్ట్స్ కూడా ఉంది. దానికి కొంచెం ఇంకా ముందరగా వస్తే మన బీచ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో బీచ్ అయితే ఇలా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా మంచి ప్లేసు. ఎక్కువ లోతు కూడా అయితే ఏం లేదు. సో మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా జనాభా ఎంత హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో. సో బీచ్కి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఈత రాకపోతే లోపలికి అయితే వెళ్ళకూడదు. ఒడ్డునే ఎంతసేపు అయినా కానీ ఎంజాయ్ చేయొచ్చు. సో అమావాస్య పౌర్ణమి ఆ టైంలో అయితే వేవ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో అస్సలు లోపలికి వెళ్ళకూడదు. సో బయట ఎంజాయ్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి ఈ ప్లేస్లో మీరైతే చాలా బాగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా పిక్నిక్గా టూర్గా వీకెండ్గా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, బీచ్ అయితే చాలా అంటే చాలా ప్లీజెంట్ గా ఉంది. సో అక్కడ నుంచి బోటింగ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు చూపించినట్టు అక్కడ నుంచి బోటింగ్ చేయడానికి కూడా చాలా మంది అయితే వెళ్తున్నారు. సో కంపేర్డ్ టు మైపాడ్ బీచ్ ఇక్కడ రష్ అయితే చాలా అంటే చాలా తక్కువ, అయినా పర్లేదు. సో వీకెండ్ టైంలో అయితే కొంచెం నార్మల్ గా అయితే ఉంటారు. సో మైపాడ్ బీచ్ లో అయితే ఎక్కువ రష్, ఎక్కువ జనాభా, ఎక్కడ చూసినా భయంకరంగా గందరగోళంగా ఉంటది అనమాట. సో కొత్తగూడూరు బీచ్ లో అంత ఎక్కువ జనాభా అయితే కంపేర్ టు మైపాడ్ బీచ్ అయితే నాకైతే అనిపించలేదు. బట్ స్టిల్ జనాభా అయితే ఉన్నారు. బీచ్ కాబట్టి డెఫినెట్ గా చాలా మంది బీచ్ ని ఇష్టపడే వాళ్ళు అయితే వచ్చి సముద్రంలో స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారనమాట. సో మీకు కూడా బీచ్ నచ్చినట్టయితే ఎయిదర్ మీరు మైపాడ్ బీచ్ కానీ కొత్త కోడూరు బీచ్ కానీ మీరైతే ప్రిఫరబుల్ గా మీరైతే వెళ్ళి ఎంజాయ్ అయితే చేయొచ్చు. కానీ మీకు ఈ రెండిట్లో
నెల్లూరులో ఉండే ప్లేసెస్లో మైపాడ్ బీచ్ కానీ కొత్తకోడూరు బీచ్ కానీ ఏది మీకు చాలా ఎక్కువ ఇష్టము అంటే కొంతమందికి కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఆ విధంగా మీకు మైపాడ్ బీచ్ అంటే ఎక్కువ ఇష్టమా లేకుంటే కొత్తకోడూరు బీచ్ అంటే ఎక్కువ ఇష్టమా అనే దాని గురించి అయితే కమెంట్లో అయితే మెన్షన్ చేయండి తప్పకుండా. సో అలానే మీరు వీకెండ్స్ కానీ నార్మల్ డేస్ కానీ ఎప్పుడైనా ఇక్కడైతే రావచ్చు. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. సో హ్యాపీగా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీ వెహికల్స్ని తీసుకుని వచ్చి అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఎక్కువ షెడ్స్ టెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ మీకు సీ ఫుడ్ కూడా చాలా హ్యాపీగా ఈజీగా దొరుకుతుంది. అన్ని రకాల ఫిషెస్ ఇంకా వెరైటీ ఆఫ్ సీ ఫుడ్స్ అనేది మీరైతే టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయొచ్చు. సో ఇదే అనమాట ఆ పార్కింగ్ ఏరియా. సో ఇదైతే ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచే మీరైతే లోపలికి అయితే ఇప్పుడు నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూపిస్తున్నాను. సో వెళ్ళేటప్పుడు ఇదే దారిన అయితే మీరైతే వెళ్ళొచ్చు. ఇక్కడైతే చాలా షెడ్స్ అవి ఉన్నాయి. మీరు మీ వెహికల్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ చేసుకుని హ్యాపీగా. సో షెడ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. షెడ్స్ అవి దాంట్లో పార్క్ చేస్తే అమౌంట్ పే చేయాలి. సో మీరు మీ వెహికల్స్ని ఇక్కడ హ్యాపీగా పార్క్ చేసుకుని బీచ్ దగ్గరికి అయితే హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు అనమాట. సో బీచ్ నుండి నెక్స్ట్ నేను చెప్పాను కదా వెలంగిని చర్చ్ అని చెప్పి. సో వెలంగిని చర్చ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక 2 బ్యూటిఫుల్ బైక్స్ అయితే పార్క్ అయితే చేస్తున్నాయి. పూజ చేయించుకోవడానికి ఇక్కడికైతే వాళ్ళు తెచ్చున్నారు. సో ఇక్కడ చర్చ్ ఉంది, చాలా ఫేమస్ చర్చ్. సో ఆల్మోస్ట్ నెల్లూరులో ఉండే ఆల్మోస్ట్ అన్ని క్రిస్టియన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రేయర్ కూడా చేస్తారనమాట. సో ఇక్కడ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేదు. కూర్చోడానికి చాలా స్పేషియస్, మొత్తం గార్డెన్ అయితే ఉంది. మంచి పీస్ఫుల్ ప్లేస్ అనమాట. సో సన్సెట్ టైం దానికి తోడు మంచి గార్డెన్, సో చర్చ్ ప్లేసు, సో ప్లీజెంట్గా ఉంటుంది అనమాట. సో మీరు ఫ్యామిలీతో ఎవరు వచ్చినా కానీ ఇక్కడైతే వచ్చి చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఇదే అనమాట ఈ చర్చ్ ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి మీరైతే లోపలికి అయితే వెళ్ళాలి. సో ఫైనల్గా మనమైతే కొత్తకోడూరులోని ఫేమస్ చర్చ్ని అయితే చూసుకొని దాంట్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ గ్యాలరీని అయితే చూపించాను కదా. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అవన్నీ చూసుకొని నేనైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. దాంతోపాటు ఇలాంటి చాలా వీడియోస్ నేనైతే నెల్లూరులో చూడాల్సిన ప్లేసెస్ కూడా మన ఛానల్లో పెట్టాను. తప్పకుండా అయితే మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.